రావాలంటే ఏం చేయాలంటే ఏం సంపాదించాలి? ఇవన్నీ రావాలంటే ఏం సంపాదించాలి? మాట్లాడండి సార్, చెప్పండి గట్టిగా. ఎవరైతే పొందుకుంటారో వాళ్ళకే వస్తుంది. ఎప్పుడు చెప్పండి, ఏం సంపాదించాలి? సంపాదించడానికి రెండు మార్గాలు ఉంటాయి నాకు తెలిసినవి. ఒకటేమో బిజినెస్, ఇంకోటేమో జాబ్. చెప్పండి, ఎన్ని మార్గాలు? ఒకటి బిజినెస్, ఇంకోటి జాబ్. జాబ్ చేసిన వాళ్ళు కరోడ్పతులైందా? అవునా? దేశంలో కానీ ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ఎవరైనా ఉన్నారా జాబ్ చేసిన వాళ్ళు? లేదు. కాబట్టి ఆ ఫండ్ కొట్టేస్తున్నా, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. అవునా కదా? నెక్స్ట్ రెండోది ఏంటి? బిజినెస్. బిజినెస్ అంటే బిజినెస్ బాగుంటుంది. దాంట్లో ఒక పెద్ద కారు పోయింది అంటే ఏమనుకుంటాము, ఈ కారు ఏ బిజినెస్ చేస్తాడో, ఇల్లు సంపాదించాలి అనుకుంటాం సార్. ఒక పెద్ద ఇల్లు ఉందంటే ఇది ఏం వ్యాపారం చేస్తాడో అని చెప్పి అనుకుంటామా లేదా? రైట్. కానీ ఇప్పుడు చెప్పండి, మనం బిజినెస్ చేద్దామా జాబ్ చేద్దామా? చెప్పండి, బిజినెస్ చేద్దామా జాబ్ చేద్దామా? మన పిల్లల్ని మనం ఏమైనా ఆశీర్వదిస్తామో, నువ్వు మంచి చదువు బేట, మంచి జాబ్ చేయి. చెప్పండి, మంచిగా చదువు బేట, మంచి జాబ్ మంచి జాబ్ చేయి. నేను చెప్పిన మంచిగా మంచిగా మంచి. మనకు ఆల్రెడీ సీక్రెట్ తెలుసు. ఎందుకంటే జాబ్లలో ధనవంతులు కారు అన్న సంగతి తెలిసినా కానీ మళ్ళీ మన పిల్లల్లో అదే కంపలకు అది కూడా మంచి చదివిపో అని ఆశీర్వదిస్తామా కాదు? అవునా కాదు? ఎందుకు అట్లా చేస్తామో, ఎందుకు ఆ విధంగా చేస్తాము అనేది ఒక సీక్రెట్ నాకు అర్థమైంది. అదే విషయం మీకు చెప్పాలంటున్నా. ఆర్ యు రెడీ? ఆర్ యు ఎక్సైటెడ్? కూర్చోండి. ఆర్ యు ఎక్సైటెడ్? ఎక్సైటెడ్ అనేది ఎక్సైట్మెంట్ అనాలి. ఎక్సైట్మెంట్ చూపెట్టాలి. నేను హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నాను అంటారు. ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు ఎక్సైటెడ్? ఎందుకంటున్నా అంటే ఎవరైతే బాగా ఇచ్చారు, లాస్ట్ టైం కూడా చెప్పినా, ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఎవరికైతే బాగా ఏడుస్తారో ఫస్ట్ అమ్మ వాళ్ళకు మొత్తం బిస్కెట్ వాటర్, చాక్లెట్ వాటర్ అంటమా లేదు? దేవుడు మనం దేవుడికి మన పిల్లలమే కదా. ఎవరైతే బాగా మొత్తుకుంటారో, ఈయనకు బాగా ఆశ ఉన్నది, ఇవాటి తీసుకోపో, నువ్వు డైరెక్ట్ డైమండ్ అయిపో, క్రౌడ్ అయిపో, ఇవాటి నీ దొరికి పంతే నిజమా కాదు? వాటికి ఎక్సైటెడ్ ఉంది, అరుస్తూ ఉంటే అన్నీ వస్తాయి. ఓకేనా? ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? మనం ఎందుకు మన పిల్లల్ని అట్లా చేస్తామంటే లైఫ్లో మనం భయపడతాం. వినిపిస్తుందా లాస్ట్కి? అయితే ఎందుకు మన పిల్లలు అక్కడ చేయమంటే, బయట మార్కెట్లో బిజినెస్ అనగానే హెవీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అమ్మో, అవునా కదా? పెద్ద పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ ఏమైనా ఆఫీసు షాప్ ఓపెన్ చేయాలి, ప్లేస్ కావాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంది, దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి. మళ్ళీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాళ్ళని ఎంప్లాయీస్ని పెట్టుకోవాలి. వింటుందా? ఇవన్నీ వ్యాపారం చేసినందుకు ఉంటాయా లేదా? మళ్ళీ దాంట్లో ఏముంటుంది, ఫుల్ టైం కేటాయించాలి. నేను మంచి విషయాలు చెప్తాను, వినండి. టైం కేటాయించాలి. ఇంకోటి దాంట్లో రిస్క్ ఉంటుంది. అవునా? రిస్క్ ఉంటుందా లేదా? రిస్క్ ఉంటుంది. అయితే లాస్ అని ఉండొచ్చు, లేకుంటే ఉండొచ్చు. ప్రాబబిలిటీ ఉందా లేదా? అయితే బిజినెస్ పెట్టిన వాళ్ళందరూ కరోడ్పతులు అయితే ఈరోజు వ్యవస్థకి ఇట్లెత్తుకుంటుండే. అవునా కదా? రైట్. అయితే ఇవన్నింటినీ భయపడి, వినండి, వీటన్నింటికి భయపడి మనం మన పిల్లలకు, అమ్మో ఇక్కడ బయట మార్కెట్లో వందలు సంపాదించాలి అంటే 1000 పెట్టుబడి పెట్టాలి, 1000 సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే ఎంత పెట్టాలి? కోట్లు పెట్టాలి. ఇవన్నీ కావాలంటే కోట్లు సంపాదించాలి. ఇంకేం పెట్టాలి? బిలియన్లు పెట్టాలి. అమ్మో, నా జాయిజాత్ అంత అమ్ముతే కూడా కాదు. మళ్ళీ ఒకసారి దీంట్లో లాస్ ప్రాఫిట్ అని అంటున్నాడు సార్. కాబట్టి ఆ రిస్క్ వద్దు, ఏదో ఒకటి బెట, నువ్వు ఏదో జాబ్ అయితే ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ చేయి అని మన మైండ్లో ఫిక్స్ చేసి మంచి చదువుకో, మంచి జాబ్ చేయి, మంచి చదువుకో, మంచి జాబ్ చేయి అంటాం. సార్ నో? అయితే ఈరోజు మీ గురించి ఎవరైతే ఇన్వైట్ చేసిండ్రో, వినండి ఇప్పుడు మంచి మాట, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేసిండ్రో, ఎవరైతే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి అన్నారో, ఏం చెప్పి రమ్మన్నారో తెలియదు, కానీ ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వడానికి మీరు పిలిచిండ్రో. ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి బిజినెస్ ఏంటి అని అంటే, జాగ్రత్త వినండి, అసలు విషయానికి వచ్చినాం. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఎక్కడ ప్లేస్ సెట్ ఓపెన్ చేయవలసిన అవసరము లేదని చెప్పండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఎంప్లాయీస్
అందుకే అది కూడా లేదు అంటే మొత్తం గాలంతా లేదు లేదని పోతుంటుందని నేను గమనించాను. ఇక్కడ టైం అంటే ఏంటంటే నీకు ఇష్టం ఉన్న టైంలో నీకు లీజర్ టైంలో నువ్వు పార్ట్ టైంగా పెడితే పార్ట్ టైం ఇన్కమ్ వస్తుంది, ఫుల్ టైం పెడితే ఫుల్ టైం. టైం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. నీకెప్పుడు ఫ్రీ టైం ఉంటే నువ్వు అప్పుడే చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రిస్క్ ఉందా? నీ పెట్టుబడి లేనప్పుడు రిస్క్ ఎక్కడికి ఉంది? అది కూడా లేదు. నెక్స్ట్ లాస్ ఉందా? ఉందా? లేదు. ఎందుకు లాస్ లేదు? పెట్టుబడి లేనప్పుడు లాస్ ఎక్కడికి ఉంది? లేదు. మరి ప్రాఫిట్ ఎంత ఉంది? నీకు ఎంత దమ్ము ఉంటే అంత ఉంది. అవునా కదా? आपके पास कितना ताकत है, आपके पास कितना दम है, कितना कमा सकते, उतना कमाने के लिए इधर रास्ता చూద్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? ఆర్ యు రెడీ? అన్న రెడీనా? మీరు ఓకే అంటే లాస్ట్లో ఆర్ యు రెడీ?